చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు గెస్తెంలో తోట మినిస్ట్రీస్. ఈరోజు దేవుని చేత బలముగా వాడబడుచున్నటువంటి ప్రపంచ సువార్థికులు ప్రవక్త బ్రదర్ జబా జాకబ్ గారు తన అమూల్యమైన సందేశం ద్వారా మనతో మాట్లాడబోచున్నారు. ఈయన తన 18 సంవత్సరాల నుండి అనేక దేశ విదేశాలలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈయన ద్వారా దేవుడు అనేక మందికి అద్భుతమైన విడుదలను దేవుడు చేసి ఉన్నాడు. కృంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుట, మూగవారు మాట్లాడ లాంటి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు ఈయన ద్వారా అనేకమైనటువంటి యవనస్తుల కూడికలలో, సేవకుల సదస్సులలో, అభిషేక ఆరాధనలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈరోజు మీరు కూడా ఏ ఆశీర్వాదం కొరకు ఈ టీవీ ముందు కూర్చొని ఆసక్తితో ఎదురు చూస్తున్నారో అదే ఆశీర్వాదం పొందుకోవడానికి నమ్మండి, విశ్వసించండి, దేవుని దీవెనను పొందుకోండి. లోకరక్షకుడైన యేసుక్రీస్తు సాటిలేని నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మీరందరూ క్షేమంగా ఆశీర్వాదంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఉపవాస సమయంలో మీ అందరి కొరకు నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ధారాళంగా అధికంగా దీవించును గాక. ఈ పరిచర్యని విశ్వాసముతో చాలా ప్రార్థనతో అది జరుగుతుంది కాబట్టి మీ అందరి సహాయం చేసి ఈ పరిచర్యను ప్రోత్సహించండి. దేవుడు ఆశీర్వదించి కాపాడును గాక. దేవుడు ఈరోజు జీవం కలిగిన మాట ఏంటంటే యేషయా 60:22 వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఆగును, ఎన్నిక లేని వాడు బలమైన జనం ఆగును. బ్రదర్ అండ్ సిస్టర్, ఇక్కడ ఏం చెప్పబడుతుంది? ఎన్నిక లేనివాడు ఒంటరి అయిన వాడు 1000 మంది ఆగును. ఒంటరిగా ఉన్న మన జీవితమును 1000 రెట్టిల ఆశీర్వాదముతో దేవుడు ఆశీర్వదించబోతున్నారు. బైబిల్లో 1000 అని చెప్పి, 1,00,000 అని చెప్పి, కోట్లని చెప్పి చాలాసార్లు ఉన్నది. కానీ ఇక్కడ ఒంటరి అయిన వాడు బలమైన జనం మాగును. ఆమేన్. ఒక్కరే వెళ్ళారు యోసేపు, ఆయన 1000 రెట్టిగా దేవుడు దీవించారు. డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, ఒక టైం, ఆ టైంలో దేవుడు అట్లాంటి ఒక బ్లెస్సింగ్ దేవుడు నడిపించబోతున్నారు. తగిన కాలం వచ్చినప్పుడు ఆ బ్లెస్సింగ్ మీకు రాపోతుంది. మీరు దేవుని యొక్క బ్లెస్సింగ్ కొరకి ఎదురు చూస్తున్నారా? ఈ ఉదయకాలం దేవుడా నన్ను 1000 రెట్లుగా దీవించండి ప్రభు అని ఉన్నారా? తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఈరోజు వ్యాపారంలో, ఈరోజు చేస్తున్న ప్రతి కార్యంలో దేవుడు దీవించబోతున్నారు, దేవుడు ఆశీర్వదించబోతున్నారు. భయపడకండి, బాధపడకండి. మన దేవుడు యెహోవా రాఫా, యెహోవా నీసి, యెహోవా రెబెక్కా, యెహోవా రూబా, యెహోవా షమ్మా, ఎల్ షడాయ్ అన్న దేవుడు, మన దేవుడు ఏం చేయబోతున్నారు బ్రదర్? మిమ్మల్ని 1000 రెట్టిగా దీవించబోతున్నారు. బైబిల్ నుంచి ఒక 2-3 కార్యములు మనం చూస్తాము. నంబర్ 1, ద్వితీయోపదేశ కాండము 1:10 మీ దేవుడైన యెహోవా విస్తరింప చేసిన గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రం వలె విస్తరించున్నారు. 11 కూడా చదువుతామండి. మీ జనసంఖ్యను 1000 రెట్లుగా ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు 1000 రెట్లుగా ఈరోజు దేవుడు 1000 రెట్లుగా దేవుడు దీవించబోతున్నారు. 1000 రెట్లు ఒక బ్లెస్సింగ్. ఈ రోజు దేవుడు 1000 రెట్లను ఆశీర్వాదం, 1000 రెట్లుగా పెరగడం. హల్లెలూయా. బ్రదర్ అండ్ సిస్టర్, బైబిల్ ఎలా చెప్పబడుతుంది? ఎహెజ్కేలు 47:3-4-5 చెప్పబడుతుంది. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలుదేరి 1000 మూరలు కొలచారు. 1000 మూరల అనుభవాలు. ఇది ఆత్మీయ అనుభవమును దేవుడు అనుభవంగా నడిపించినది చూపిస్తుంది. మొదటిగా ఆశీర్వాదం, 2 అనుభవాలు. అనుభవాలకు కూడా దేవుడు ఏం చేయబోతున్నారు? 1000 రెట్లుగా, 1000 అనుభవాలు, 1000 మొరలు మిమ్మల్ని కొలచి 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 స్టెప్ బై స్టెప్ అంజలుగా మిమ్మల్ని ఒక హెచ్చింపు దేవుడు దయచేయబోతున్నారు. ఆమేన్. న్యాయాధిపతి పుస్తకం 15:14 ఇలా చెప్పబడుతుంది. అతడు లేహికి వచ్చే వరకు ఫిలిష్తీయుడు అతడిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందుగా అతని చేతులకు, ఆ కాలుకి చేతులకు కట్టబడిన తాడు అక్కడి చేత కాల్చబడి జనపన్నారవలే అయిను. ప్రైజ్ ద లార్డ్. సంగేలు అతని చేతుల నుంచి విడిపోయాను. బ్రదర్ అండ్ సిస్టర్, లేహికి వచ్చే వరకు అభిషేక ఆ కొలతలు మీలో ఉన్నట్లయితే మిమ్మల్ని ఎవరు కట్టి బంధించినా కూడా, మీ బంధువులు, మీ చుట్టాలు, మీకున్నవారు మిమ్మల్ని కట్టి బంధించినా కూడా
దేవుడు ఏమంటున్నారు? అది జలపనారి వలె అది ఏమైపోయింది? అగ్ని చేత కాల్చబడిపోయింది. చెరుకు పిప్పి ఎలాగ కాల్చబడుతుందో, లేకుంటే ఆకులు రాలిపోయినప్పుడు ఎలా కాలపడుతుందో అలాగ కాలిపోయినట్లు. హల్లెలూయా. బ్రదర్ అండ్ సిస్టర్, మీలో దేవుని యొక్క అభిషేకం ఉన్నంత వరకు శత్రువు మిమ్మల్ని ముట్టలేదు, తాకలేదు. సంసోను చూడండి, ఆయన మీద పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చినప్పుడు, నంబర్ 1, పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చినప్పుడు కట్లు విడిపోయినవి. పరిశుద్ధాత్మ శక్తిగా వచ్చినప్పుడు కట్లు విడిపోయినవి. బ్రదర్ అండ్ సిస్టర్, మీలో కూడా కట్టపడి ఉన్నారా? బంధించబడి ఉన్నారా? మీ బంధకాలు పోవాలా? పరిశుద్ధాత్మ శక్తి మీలో రావాలి. ఆమేన్. నంబర్ 2, అందులో చూపబడుతుంది, అక్కడ వాళ్ళు కేకలు వేశారు చూడండి, ఆ కేకలు అణచివేయబడింది. హల్లెలూయా. మీకు విరోధంగా లేచిన వారు, మీకు విరోధంగా గొంతెత్తిన వారు అణచివేయబడబోతున్నారు. హల్లెలూయా. మీ గురించి లేనిపోనే మాటలు వెళ్ళినప్పుడల్లా, వచ్చినప్పుడల్లా, రోడ్డు మీదకి, ఫ్రెండ్స్ మధ్యలో, అలా లేకపోతే మీరు పనిచేసిన ప్లేస్లో మాట్లాడుతున్నారా? ఈ రోజు నుంచి అణచివేయబడతాయి. ఈ రోజు నుంచి అణచివేయబడబోతుంది. బాధపడకండి, దేవుడు ఉన్నారు. 3వది చూసినట్లయితే, అల్పమైన గాడిద యొక్క పచ్చ దవడని తీసుకొని దవడ ఎముకల్ని పట్టుకొని 1000 మంది మనుషుల్ని చంపారు. అంతా బెలన్ వచ్చింది. లేగి అంటేనే 1000 అర్థం. బ్రదర్ అండ్ సిస్టర్, మీలో ఒక లేగి రాపోతుంది. మీలో ఒక 1000 మంది సాతానుడిగా పోరాటములు కాల్చివేసిన శక్తిని దేవుడు దిపించబోతున్నారు. దేవుడు అణచివేయబోతున్నారు. దేవుడు మార్చివేయబోతున్నారు. దేవుడు అభిషేకించబోతున్నారు. ఆమేన్. బాధపడకండి, ప్రార్థిస్తా. మంచి తండ్రి, దేవుడా, 1000 రెట్లుగా ఆశీర్వదించిన దేవుడా, అప్ప నీ ఆశీర్వదించండి, బలపరచండి, నీ నామ మయపురానికి సహాయం చేయండి. మీ పరిశుద్ధ హస్తం చాపండి, అక్కిని అభిషేకం చేత నెప్పండి. ప్రభువా, ఇప్పుడు ఎవరెవరిలా అనగదొక్కపడి ఉన్నారో వాళ్ళ ఒంటరి అయిన వాడిని 1000 మందిగా దీవించండి. ప్రభువా, ప్రభువా, మీ మార్చండి. ప్రభువా, నాకు ఎవరు లేదు, నా బాధ చూసుకోవడానికి ఎవరు లేదు, నా కన్నీ తొడవడానికి ఎవరు లేదు, దుఃఖం మార్చడానికి ఎవరు లేదు, ఓదార్చడానికి అయ్యా ఎవరు లేదని చెప్పుకోండి. అయ్యా గదుల్లో కన్నీరు కాస్తున్నారా? వారిని ఇప్పుడే ఓదార్చండి, బలపరచండి. నా పిల్లలు ఉన్నారు, దూరంగా ఉన్నారు, కొడుకున్నారు, దూరంగా ఉన్నారు, నా కొడుకు కూతురు ఉన్నారు, దూరంగా ఉన్నారు. నేను ఇక్కడ ఒంటరిగా అయిన ఉన్నాను. టాబ్లెట్ కొనడానికి కూడా ఎవరు లేదు, షాపుకి వెళ్ళడానికి కూడా ఎవరు లేదు, నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళి చూపించడానికి కూడా ఎవరు లేదండి. బాధపడుతున్నారు కదా, వారిని ఇప్పుడే వాళ్ళని స్వస్థపరచండి, బలపరచండి. అయ్యా సహాయ హస్తమును పంపండి. ప్రభువా, బలపరచండి. మీరు అలా చేయడానికి స్తోత్రం, నడిపించడానికి స్తోత్రం. నజరేయుడైన యేసు శ్రేష్టమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము పరలోకపు గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేను ఒక పాట కూడా పాడాను. 1000 మంది పడినా, 10,000 మంది కూలినా అపాయము నాకు రాదే రాదు. మీకు ఎంతమంది వ్యతిరేకంగా వచ్చినా మళ్ళీ ఎవ్వరూ ఏమి చేయలేరు. మీ తోడు దేవుడు ఉన్నారు. బాధపడకండి, భయపడకండి. దేవుని సమూహం మీ మీద ఉన్నది, దేవుని యొక్క సన్నిధి ఉన్నది. దేవుడు ఆశీర్వదిస్తారు. ఆమేన్, ఆమేన్.